బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. మీరు ట్రాన్స్జెండర్ గా మారిన తర్వాత సొసైటీ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా ఫేస్ చేశారు? నేను ట్రాన్స్ ఉమెన్ గా చేంజ్ అయింది 97లో అయితే మన వరంగల్లో అయితే మాకు అంత అవగాహన ఇంకా లేదు. అప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు దాదాపుగా మా ఫ్యామిలీ వాళ్ళు అయితే నన్ను అంత తొందరగా యాక్సెప్ట్ చేయలేదు. అంటే మా పిన్ని వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర వండుకుంటూ కూడా కొంత కాలంగా ఒక 2-3 ఇయర్స్ వరకు కూడా అట్లా మా ఫ్యామిలీ నుంచి దాక్కున్నట్టుగా వెళ్ళాను. అయితే మా ఫ్యామిలీలో నిజంగా చెప్పాలంటే మా మమ్మీ ఇప్పుడు లేరు, కానీ నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చి తను ఏం చెప్పిందంటే, నా బిడ్డ ఇష్టమైన తన లైఫ్ ని ఎంచుకున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఇంతమంది సొసైటీకి అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎక్కడో బ్రతుకుతున్నారు, తన జీవితాన్ని తను బ్రతకగలుగుతున్నాడు కాబట్టి మా దగ్గరికి వస్తే ఏంది బాధ అని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కొద్దిగా ఎదిరించి నన్ను దగ్గర తీసుకుంది మా మమ్మీ. అయితే మా కమ్యూనిటీలో ట్రాన్స్ ఉమెన్ గా మారినాక చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాం. అంటే ఇప్పుడు మేము భిక్షాటం తప్ప అప్పుడు మాకు ఢిల్లీ బాంబేలో కానీ భిక్షాటం తప్ప వేరే సోర్స్ ఏం లేవు మాకు. అంటే ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇప్పుడు కూడా సొసైటీలో అండ్ మనకు తెలంగాణ ప్రభుత్వం ఒక ట్రాఫిక్ లో కూడా మా లాంటి వాళ్లకు అవకాశాలు కల్పించారు. అంటే ఇంత అవగాహన అనేది జర్నీ నేను చూసిన 20 ఏళ్ల జర్నీలో ఇప్పుడు అవగాహన అనేది పెరిగింది. కానీ అప్పుడు 20 ఏళ్ల కిందట మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు. నువ్వు ఒక ట్రాన్స్ ఉమెన్ అయితే నాకేంటి, నువ్వు ఎందుకు నా కోసం నువ్వు ట్రాన్స్ అయ్యావా అని చెప్పి హీనంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు ట్రాన్స్జెండర్స్ ఇంట్లోకి వస్తే బాగా గౌరవించి వాళ్ళు మాకు ఎంతో విలువనిచ్చి వాళ్ళ ఇంట్లో మీ దీవెన ఉంటేనే మాకు చాలు అని చెప్పే కొంతమంది దాతలను కూడా చూసాము. అంటే 2 విధాలా ఉన్నారు పబ్లిక్ అన్నాక.